నమస్తే అండి. నేను వరలక్ష్మిని ప్రాపర్టీ అడ్వైజర్గా వర్క్ చేస్తున్నాను. ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచి ఉత్తమమైన ఆలోచన. ఇది ప్రస్తుతం చాలామందికి అర్థమై ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఒకప్పుడు సిటీ అంటే ఉప్పల్, ఎల్బీ నగర్ వరకు చూసినా కూడా పంట పొలాలే కనిపించేది. నాంపల్లి, కోటి, సికింద్రాబాద్ ఇక్కడ వరకే మనం సిటీగా పరిగణించుకునే వాళ్ళము. అప్పుడు కూడా ఈ సిటీలో రేట్లు చాలా తక్కువగా ఉండేవి. అసలు ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలనే ఆలోచన కూడా చాలామందికి ఉండేది కాదు. ఏదో ఉండడానికి ఒక ఇల్లు ఉంటే సరిపోతుంది అనే ఆలోచనతోటే ఒక 25-30 సంవత్సరాల క్రితం జరిగిపోయింది. తర్వాత కొద్దిగా మనకి ఒక ఇల్లు ఉండాలి, మనకి కొంచెం ల్యాండ్ ఉండాలనే ఆలోచన వచ్చినప్పుడు కొద్దిగా దూరమైనా సరే అని ఎల్బీ నగర్, ఉప్పల్, ఇటు ఆరంగర్, మెహందీపట్నం ఇటు సైడు ప్లాట్లు కొనుక్కోవడం స్టార్ట్ చేశారు. అప్పుడు కూడా వందలలోనే గజం వచ్చింది. ఎప్పుడైతే ఔటర్ రింగ్ రోడ్ పడుతుంది అని అనగానే, శంషాబాద్లో ఎయిర్పోర్ట్ వస్తుంది అని తెలియగానే భూముల ధర విపరీతంగా పెరిగిపోయింది. అప్పుడు కానీ కొంచెం మనకి మనకు కూడా కొద్దిగా ల్యాండ్ ఉంటే బాగుంటుంది, మనం కూడా ఒక ప్లాట్ కొనుక్కుంటే ఎప్పుడైనా అవసరానికి అమ్ముకుంటే మంచి డబ్బులు వస్తాయి. ఇప్పుడు చూడు, వీళ్ళు ఎప్పుడో తాతల ముత్తాతల ల్యాండ్ ఇప్పుడు వీళ్ళకి కోట్లు తీసుకొచ్చి పెట్టింది. మనం కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, చేస్తే గనక ల్యాండ్ మీదనే చేయాలి అనే ఒక అవేర్నెస్ మనకి వచ్చింది. అప్పుడు కూడా చాలామంది ఔటర్ రింగ్ రోడ్ వస్తుందా, ఎప్పుడు వస్తుందోలే అనే ఆలోచన లేకుండా తీసుకొని వాళ్ళు చాలామంది ఉన్నారు. వస్తుంది సరే, తీసుకొని అయితే పెడదాము, పిల్లలకు పనికి వస్తుందో, మనకు ఫ్యూచర్లో దేనికో ఒక ఇన్వెస్ట్మెంట్కి, ఇల్లు కట్టుకోవడానికో, పెళ్ళిళ్ళకో, వ్యాపారానికో పనికి వస్తుంది అనుకునే వాళ్ళు తీసుకున్నారు. అప్పుడు కూడా ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఒక 1000 రూపాయల నుంచి 5000 వరకే గజం దొరికిందండి. అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఇప్పుడు ఎంత తక్కువ చూసుకున్నా 20,000కు పైగానే అమ్ముకోవచ్చు. ఇప్పుడు మనకి రీజనల్ రింగ్ రోడ్ రాబోతుంది. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసుకోలేని వాళ్ళము, 25 సంవత్సరాల క్రితము ఇన్నర్ సిటీలో కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోలేని వాళ్ళము ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ దగ్గరలో అయినా ఒక ప్లాటు తీసుకునే ప్రయత్నం చేయాలి. దూరం అనుకోవద్దండి, ఈ దూరమే చూస్తుంటేనే దగ్గర అయిపోతుంది. ఒకప్పుడు శంషాబాద్ అంటేనే ఎంతో దూరం, ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ అంటే ఈజీ అయిపోయింది. అలాగే ఇప్పుడు షాద్ నగర్ కూడా చాలా దగ్గర అయిపోతుందండి. మనకి ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ 40 మినిట్స్లో మనం షాద్ నగర్కి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మనకి అన్ని రకాల ప్రాజెక్ట్స్ ఉన్నాయి. మనము రీజనల్ రింగ్ రోడ్కి ఇంచుమించు దగ్గరలోనే చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఉన్నంత బడ్జెట్లో ఎవరము ఎంత బడ్జెట్లో తీసుకోగలమో అంత బడ్జెట్లోనే ఒక 100, 120, 150 గజాలు తీసుకొని పెడితే తప్పకుండా ఫ్యూచర్లో ఇది మనకి మంచి ప్రాఫిట్ని అయితే. ఇప్పుడు ల్యాండ్ కొనే వాళ్ళకి కూడా ఎక్కువ ఇబ్బంది పడే అవసరం లేదండి. ఎందుకంటే మనకి లోన్ ఫెసిలిటీ అనేది ఇప్పుడు ఉంది కాబట్టి మనం 30% పే చేసుకొని మిగిలిన అమౌంట్ బ్యాంక్ లోన్ ద్వారా తీసుకొని ఒక ప్లాట్ని సొంతం చేసుకోవచ్చు. కాబట్టి ఎవరు ఎంత అవకాశం ఉంటే అంతలో ఒక ప్లాట్ తీసుకోవడం మంచిది. నా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి. ఎందుకంటే నేను ల్యాండ్కి సంబంధించిన విషయాలే, ఎక్కడ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎంతలో ఉన్నాయనే దాని గురించి చెప్తుంటాను. థ్యాంక్ యూ అండి.